హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను మామ. ఈ రోజు వీడియో పెట్టడానికి మెయిన్ గా టూ కారణాలు. ఒకటేంటంటే రామ్ చరణ్ గారి బర్త్డే, రెండోది ఏంటంటే రామ్ చరణ్ గారి RC16. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక పోస్టర్ కానీ, ఒక గ్లిమ్స్ కానీ, ఒక అప్డేట్ కానీ ఆ సినిమా నుంచి. సో మంచిగా ఎట్లాంటి డిలే లేకుండా ప్రాపర్ గా టైం అంటే టైం వదిలేరు పోస్టర్. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, సో నా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిందా లేదా, నా ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ గా ఏముంది ఆ సినిమా గురించి అనేది కూడా క్లియర్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మూడో పాయింట్ రిలీజ్ డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. నాకు 2-3 డేట్లలో వస్తుందని సమాచారం వచ్చింది. సో నేను ఐటిని కూడా మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీకేమైనా వేరే డేట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒకసారి రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం. సో హ్యాపీ బర్త్డే యాక్టర్ రామ్ చరణ్ గారు. సో చాలా మందికి అనిపించుండొచ్చు రామ్ చరణ్ గారిని మన అందరం గ్లోబల్ స్టార్ అనో, లేకుంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనో, లేకుంటే మెగా పవర్ స్టార్ అనో, లేకుంటే చిరంజీవి గారి కొడుకు అనో, ఏదో ఇంకొక విధంగా పిలుస్తుంటారు కదా అందరూ. బట్ నాకెందుకు రామ్ చరణ్ గారిని చూడంగానే నాకు ఒకటే అనిపిస్తుంది అనమాట. యాక్టర్ రా వీడు, సూపర్ యాక్టర్ రా వీడు, తెలుగు బిడ్డరాయుడు అనే ఒక ప్రౌడ్ మూమెంట్ వస్తుంది రామ్ చరణ్ గారిని చూడంగానే. ఎందుకనేది కూడా నేను చెప్తాను. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇట్లా చాలా మంది బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. కానీ రామ్ చరణ్ గారికి వచ్చినటువంటి క్యారెక్టరైజేషన్స్ చాలా మందికి రాలేదు. మేబీ రామ్ చరణ్ గారి లక్ అనుకోవచ్చు, వేరే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో అలా రావడం వల్ల ఏంటంటే రామ్ చరణ్ గారికి బాగా యాక్టింగ్ చేసే స్కోప్ వచ్చింది. అందువల్ల నాకు రామ్ చరణ్ గారిని ఎప్పుడు చూసినా కూడా మంచి యాక్టర్ వీడు అనిపిస్తుంది అనమాట. ప్రౌడ్ యాక్టర్ అనిపిస్తుంది చెప్పాలంటే. చిరుత నుంచి చూసుకున్నా కూడా ఒక ఫస్ట్ టైం హీరో. నేను నా ఎక్స్పీరియన్స్‌లో చాలా మంది హీరోలను చూశానండి. అయితే ఒక ఫస్ట్ టైమ్ హీరో 'చిరుత' సినిమా లాంటి సినిమాని టేకప్ చేయడం, ఆ యాక్టింగ్ చూసిన తర్వాత, డాన్స్ చూసిన తర్వాత లిటరల్‌గా ఇది రామ్ చరణ్ గారి, అంటే రామ్ చరణే కాదు, ఏ పర్సన్ కూడా ఫస్ట్ టైమ్ ఇంత మెచ్యూర్‌గా యాక్టింగ్ చూపించలేరండి. నేను చాలా మంది హీరోలను చూసాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మొత్తం ఇండియా వైడ్‌గా కూడా చూసుకోండి. నేను డామ్ షూర్‌గా చెప్తున్నాననమాట. రామ్ చరణ్ ర్యాంప్ ఆడేసాడంతే 'చిరుత'తో. దాని తర్వాత 'మగధీర' కంప్లీట్‌లీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దాని తర్వాత 'ఆరెంజ్'. దాని తర్వాత 'రచ్చ', 'నాయక్' 2 కొంచెం కైండ్ ఆఫ్ మాస్ సినిమాస్ వచ్చినా కూడా మంచి రొటీన్ సినిమాలైనా కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడనమాట. దాని తర్వాత 'ఎవడు' కూడా కొంచెం కమర్షియల్ సినిమా. దాన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకొచ్చింది 'జంజీర్' అనమాట. దాన్ని కంప్లీట్‌గా మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అది రామ్ చరణ్ కెరియర్‌లోనే ఒక పీడకలలాగా అది. అయితే నెక్స్ట్ వచ్చిందబ్బా 'ధ్రువ' సినిమా. అందరూ అంటుంటారు కదా! 'రంగస్థలం' అని. నాకెందుకో 'ధ్రువ' ఆయన కెరీర్‌లోని గేమ్ చేంజర్ సినిమా. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్‌ని తీసుకోవడం, ఆయన దాన్ని ఎన్హాన్స్ చేయడం, ఎన్హాన్స్ చేసిన తర్వాత ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకోవడం. ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి ఒక షాక్ ఇచ్చిన సినిమా అది. నిజంగా షేక్ చేసేసాడు ఆ సినిమాతో. ఆ తర్వాత 'రంగస్థలం' అందరికి తెలిసిందే. అయితే దాని తర్వాత 'ఆర్ఆర్' వచ్చింది. 'వినయ విధేయ రామ' ఇవన్నీ ఒక లెవెల్ అండి. ఈరోజు 9:10కో, 9:09కో ఒక పోస్టర్ చూసా. నిజంగా. చూసిన తర్వాత అనిపించింది, 'రంగస్థలంలో', 'పుష్పాలు', ఇంకొక సినిమాలు ఇవేం పనికిరావు. మామూలుగా లేదు పోస్టరు. నిజంగా చెప్తున్నాను గదా! ఆ కండలు చూస్తుంటే వంకాయలు వణికిపోతున్నాయి. భయంకరంగా ఉందండి పోస్టరు. ఆ తర్వాత ఒకటి ఐస్ ఇట్లా పెట్టి బీడీ పెట్టుకొనుంటాడు గదా! చుట్ట గాని, బీడీ గాని పెట్టుకున్నప్పుడు ఆ పోస్టర్ చూసినప్పుడు ఫస్ట్ నేననుకున్నాను తెలుసా? చిరంజీవి గారి యంగేజ్ ఫోటోని తీసుకొని ఫ్యాన్స్ ఎవరైనా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ క్రియేట్ చేసారేమో అనుకున్నాను. లిటరల్‌గా నాకు అట్లాగే అనిపించింది. భయంకరంగా ఉంది అసలు పోస్టరు. ఆ ఐస్ గాని, ఆ ఐస్ అప్పీల్ గాని, ఆ అగ్రెషన్ గాని, అసల ఆ చెస్ట్ గాని ఏం మెయింటైన్ చేశాడు స్వామి. ఆ రికవర్ ఏంది, కంప్లీట్ గేమ్ చేంజర్ గెటప్ ఏంది, ఈ గెటప్ ఏంది, అసలు రామ్ చరణ్ గారు లెవెలే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి ఈరోజు. 'పెద్ది' సినిమా తెలుగు సినిమా మట్టి నేల నుంచి వస్తుంది. తెలుగు సినిమా చరిత్రను మార్చేస్తుందండి. నేను చెప్తున్నాను వినండి. 'పెద్ది' సినిమా తెలుగు సినిమా ఎట్లా 'బాహుబలి' ఎలాగో మనకి 'బాహుబలి' ముందు 'బాహుబలి' తర్వాత అలాంటి సినిమా 'పెద్ది'. నేనేదో చాలా మంది చెప్తున్నాను, నేను కామెంట్లు కూడా చూసాను. ఏదో 'పుష్పని' చూసుకొని, లేకుంటే 'రంగస్థలం' చూసుకొని ఈ గెటప్స్ పెట్టాడని. మీకు అర్థం కాని విషయం ఏందంటే 'రంగస్థలంలో' ఆ గెటప్‌కి మెయిన్ ఇన్‌స్పిరేషనే బుచ్చిబాబు. అది సుకుమార్ గారే చెప్పారు. అలాంటి బుచ్చిబాబు ఈరోజు మాస్ అప్పీల్ సినిమా తీస్తున్నా అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. నేను కూడా సర్లే ఏదో మాస్ సినిమా తీస్తున్నాను అనుకున్నా. బట్ ఆ పోస్టరు, ఆ లైటింగు, ఆ వి ఆ విజువల్సు,
పిక్చరైజేషన్ చూసిన తర్వాత లిటరల్‌గా గూస్ బంప్స్ వచ్చాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి. 1960, 1940 డ్యూరేషన్ మీన్స్ ఆ టైం పీరియడ్‌లో రామ్ చరణ్ గారు అంత కండలు, అంత బాడీ, అంత హెయిర్ స్టైల్, ముక్కుకొకటి ముక్కు పుడక పెట్టుకొని ఆయన అట్లా వస్తుంటే ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఇమాజిన్ చేయండి. జస్ట్ ఇమాజిన్ చేయండి చాలు. ఇంకేం వద్దు. సినిమాకి ఇవే చాలు. జస్ట్ ఇమాజిన్ చేయండి. అట్లా రామ్ చరణ్ గారు వాక్ చేసుకుంటూ వస్తూ ఏఆర్ రెహమాన్ గారు వింటేజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో జస్ట్ ఊహించండి చాలు. నేను ఒక 5 మినిట్స్ పిక్చర్ మాత్రమే చెప్తున్నా. అరౌండ్ 3 అవర్స్ ఉండొచ్చు ఈ సినిమా. జస్ట్ మీ ఇమాజిన్స్‌కే వదిలేస్తున్నాను నేను. రెండోదేందంటే కన్నడ యాక్టర్ మన 'శివరాజ్ కుమార్' గారున్నారు. ఆయన కూడా బ్రిలియంట్ యాక్టర్ ఆయన. లిటరల్‌గా చెప్తున్నా ఒక పల్లెటూరు అప్పీల్‌కి బెస్ట్ కాస్టింగ్ చెప్పాలంటే 'రామ్ చరణ్' గారు, 'శివరాజ్ కుమార్' గారు. వాళ్ళిద్దరి మధ్య షాట్సు అసలు ఊహించుకుంటేనే నాకు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నా. మెయిన్‌గా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, ఇంకా రత్నవేలు గారి కెమెరా వర్క్ ఇంక మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదబ్బా! నేను చెప్పేది కొంతమందికి ఏదో డబ్బా కొడుతున్నాను అనుకోవచ్చు గానీ, ఈ డబ్బానే రేపు రికార్డులు సృష్టిస్తుంది గుర్తుపెట్టుకోండి అంతే. ఆ తర్వాత మనం 'మున్నాబాయ్' ఇంకొకటేందంటే హైలైట్ మన 'రామ్ చరణ్' గారు చెప్పారేందంటే, ఇది కొంచెం విలేజ్ డ్రాబ్యాక్ సినిమా ప్లస్ కామెడీ గూడా ఇన్వాల్వ్ అయి ఉంటుందంటున్నాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఒక విలేజ్ డ్రాబ్యాక్, వింటేజ్ స్టోరీ అనమాట. ఒక పాత సినిమాల్లో మనం 'చిరంజీవి' గారి కామెడీ ఎంత ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళం. అట్‌లీస్ట్ ఒక 50% అయినా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి. సో, అది నాకు ఆ లుక్స్ చూడంగానే భయంకరమైన గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే నేను జనరల్‌గా 'పుష్ప' లుక్ ఫస్ట్ లుక్ 2020 ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు గూడా నాకంత రాలేదు. ఓకే. నార్మల్‌గానే ఉందనిపించింది. బట్ ఈ లుక్ చూడంగానే నాకు అంటే దాంట్లో ఒక అగ్రెషన్ కనిపిస్తుంది. ఒక కోపం గాని, ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక యాటిట్యూడ్ అనమాట. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేది గాని భయంకరంగా ఉంటుంది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కువ లెంగ్తీ తీసుకోను. మీరందరూ 'ఉప్పెన' సినిమా చూసుంటారు గదా! 'ఉప్పెన' సినిమాలో అందరికీ లవ్ స్టోరీ నచ్చుతుందండి. కాకపోతే నాకు 'ఉప్పెన' సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది గదా! ఆ ఫైట్ సీన్స్ ఉంటాయి గదా! ఒక 2, 3 అయి ఎంత లెవెల్‌లో ఉంటాయంటే అవి చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి. అది 5 మినిట్స్ మాత్రమే సినిమాలో. ఇది 3 అవర్స్, 2 అవర్ 50 మినిట్స్, 2 అవర్ 30 మినిట్స్ ఉంటుంది సినిమా. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మీకు గుర్తుంది గదా! ర ర 'రక్షకుడో' ఏదో సంథింగ్ సినిమా 'నాగార్జున' గారిది. దాంట్లో ఆయన నడుచుకొస్తుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే ఇక్కడ నరం బియ్యంత లాగుతుంటది గదా! అది 'రామ్ చరణ్' గారి సినిమా చూసిన తర్వాత మనకు లాగుతదన్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో సేవ్ జేసుకోండి ఖచ్చితంగా నేను జెప్తున్నాను. గ్లోబల్ లెవెల్‌లో తెలుగోడి మట్టి పవర్ ఏందో చూపిస్తుంది ఈ సినిమా. నిజంగా జెప్తున్నాను. 'బుచ్చుబాబు' అంటే 'సుకుమార్‌లో' సగం అనుకున్నాను గానీ సుకుమార్‌లో డబల్ అనమాట ఈయన. భయంకరంగా పోస్టర్ డిజైన్ చేశాడు. నిజంగా ఒక పోస్టర్‌కి, సినిమాకి హైప్ గూడా చూడండి ట్విట్టర్‌లో పెద్ద పెద్దోళ్ళంతా ట్వీట్ చేస్తున్నారు ఆ పోస్టర్ గురించి. అంటే నీకింకా హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది అంతే ఇంక నీకు స్టార్ట్ అయిపోయింది ఇంకా. ఈ రోజుటి నుంచే మార్కెటింగ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ లెవెల్‌లో ఉంటుంది. నాకు తెలిసి ఇంకొక 3-4 మంత్స్‌లో మనకి ఆహ్, గ్లిమ్సో, టీజర్ ఏదో ఒకటి వచ్చేస్తది. కొంతమంది ఏమంటున్నారంటే అక్టోబర్ 30కి గాని లేదంటే సారీ సెప్టెంబర్ 30కి గాని, లేదంటే అక్టోబర్ 2కి గాని ఆ టైం పీరియడ్‌లో సినిమా రిలీజ్ అవుతుందని గూడా అంటున్నారనమాట. మంచి టైం పీరియడు. అస్సల నేనైతే నిజంగా ఎప్పుడెప్పుడు టైమ్ మెషిన్ తిప్పేసి అక్టోబర్‌కెళ్ళిపోదాం అన్నంత ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను సినిమాని. ఎందుకంటే మెయిన్‌గా ఏఆర్ రెహమాన్‌కి గూడా ఇన్ని రోజులు ప్రాపర్ సినిమా పడలేదు. అంటే మనకు ఏఆర్ రెహమాన్ అంటే ఏంటంటే 80స్‌లోనే, 90స్‌లోనే ఒక గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చాడనమాట. అంటే ఒక వెస్టర్న్ టైప్ మ్యూజిక్ గాని, ఒక ఇండియన్ టైప్ మ్యూజిక్ గాని వేరే లెవెల్‌లో ఇస్తాడు. అలాంటిది ఒక ప్రాపర్ డైరెక్టర్ పడినప్పుడు ఆ బీజీఎం ఎలా ఉంటుంది? ఆ సాంగ్స్ ఎలా ఉంటాదనేది జస్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా. 'రామ్ చరణ్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇప్పుడమ్మ జీవితం ఆ కండలు చూస్తుంటే వంకాయలు వణికిపోతున్నాయి. నిజంగా చెప్తున్నాను గదా! ఆ కండ ఆ కండలు, ఆ చెస్ట్ నిజంగా భయమేస్తుంది. ఎవడికైనా చూడాలంటే విలన్‌లకు గూడా భయపడుతుందనమాట. ఆ విధంగా రెడీ అయ్యున్నారు 'రామ్ చరణ్' గారు గూడా. మీకు ఏమనిపించింది? ఆ పోస్టర్ చూడంగానే? సో, మీరు గూడా కామెంట్ సెక్షన్‌లో తెలపండి. కొంతమంది అనొచ్చనమాట. అరే! ఆడ ఏముందిరా పోస్టర్‌లో జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ జేశారు. 2 కొంచెం మేకప్ లేయర్‌లేసేసి 'పుష్పని' కాపీ జేసేసి తీసేసారని మీకు అనిపించుండొచ్చు.
నేను కొంచెం ఓవర్గా చెప్తున్నట్టు అనిపించుండొచ్చు. బట్ జస్ట్ వెయిట్ అనదర్ 6 months. నేను చెప్పిన ప్రతి హైప్కి, ప్రతి మాటకి ఒక కన్క్లూజన్ అయితే వచ్చేస్తుంది మామ. నా వీడియో సేవ్ చేసి పెట్టుకో. నా వీడియో కింద కామెంట్లు ఏమైనా పెట్టినా కూడా సేవ్ చేసి పెట్టుకో. నేనైతే పిన్ చేసి పెడతా. మీరు ఏదైనా ఓవర్ హైప్డ్ అంటే మటుకు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, RC16 రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ వైడ్గా సినిమాకు వచ్చేటువంటి అప్లాజ్ విని ఆ రోజు నేను మీకు రిప్లై ఇస్తాను. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.